హలో అండి. ఈరోజు మనం వీడియోలో పెసరట్టు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పెసర్లు, ఒక చిన్న గ్లాస్ బియ్యం, కొన్ని మెంతులు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టిన పెసర్లు, కొంచెం పచ్చిమిర్చి, తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, సరిపడంత జీలకర్ర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ని హీట్ చేయాలి. తరువాత ఇక మీకు తెలిసిందే, మనం ఏ విధంగా అయితే దోశ చేసుకుంటామో అలాగే వేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే కొత్తగా కూడా ఉంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అంతేనండి, పెసరట్టు రెడీ. ఈ పెసరట్టులోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇక్కడ మేమైతే ఎర్రకారం చేసుకున్నాం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.